శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా 18 నెలలు తర్వాత గ్రహం ఈ రాహుగ్రహం మారడం జరుగుతూ ఉంటుంది. అంటే 18 నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది. అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు. ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది. రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహు అంటే కొంతకాలంగా అంటే ఇంచుమించు మార్చి నెలాఖరు దాకా అర్ధాష్టమ శని జరిగింది మన వృశ్చిక రాశి వారికి. ఇంకా అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది అనుకున్నటువంటి 45 రోజుల్లోనే మరి మనకి రాహు చతుర్థ భావంలోకి వచ్చి ఇంచుమించుగా అదే ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అయితే ఇందులో కొంత బెటర్ ఉంటుంది. మళ్ళీ శని తన సొంత ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాహు ఏం చేస్తాడంటే ఇతర గ్రహాల యొక్క ఫలితాన్ని, అంటే ఏదన్నా గ్రహం చూస్తుంటే దాని ఫలితాన్ని, ఏదన్నా గ్రహం వచ్చి కలిస్తే దాని ఫలితాన్ని, ఇవన్నీ లేనప్పుడు తను ఏ నక్షత్రంలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే శని కన్నా రాహు చాలా విషయాల్లో బెటర్గానే ఉంటాడు. సో ఇప్పుడు ఏమైందంటే 4వ స్థానంలో రాహు రావడం వల్ల ఇది విద్యార్థులకి హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కారణం అవుతుంది. అంటే చదువులో చాలా వరకు సరిగ్గా శ్రద్ధ పెట్టకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చిల్లరిగా తిరగడం వల్ల బలవంతంగా అయినా హాస్టల్లో వేయడం మంచిది. అక్కడైనా సవ్యంగా ఉంటాడా లేదా అన్న విషయాన్ని కంపల్సరిగా తల్లిదండ్రులు గమనించవలసి ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే మీ యొక్క స్థిరాస్తి ఏదన్నా ఉంటే అది జాగ్రత్తగా దాన్ని గమనించవలసి ఉంటుంది. ఇతరులు కబ్జా చేయడం, లేదంటే దాని డాక్యుమెంట్స్ ఏదన్నా ఫేక్గా సృష్టించి ఏ బ్యాంకులోనో తాకట్టు పెట్టడం లాంటివి జరగవచ్చు. అందుకని మీ స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దాని మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. దాని తర్వాత ఫర్దర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఉంటున్నటువంటి గృహంలో ఏదైనా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగవచ్చు. ఏదైనా కొంతమంది బంధువులు తరచూ మీ గృహాన్ని విజిట్ చేసి ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ప్రశాంతమైనటువంటి మీ జీవితంలో భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకులు తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరగడం జరుగుతుంది. అంటే ఇతరులు మీ కుటుంబం మీద దృష్టి పెట్టి ఏదో విధంగా దాన్ని స్పాయిల్ చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ప్రేమ వ్యవహారంలో పట్టడం, ఇంకొక బెట్టింగ్లకు అలవాటు పడటం, లేదంటే ఇంకొక బ్యాడ్ ఫ్రెండ్షిప్, చిన్న చిన్న వ్యసనాల బారి పడడం. ఇందులో ఎవరు ఎగ్జాంపుల్ కాదు. అంటే కుటుంబంలో ఒకరికి అవ్వడం మీకు కొంత మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది. కుటుంబంలో సభ్యులు పెద్దగా మీ మీద పట్టించుకోరు, వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఆ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వేరే దారులు ఎదుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంకొక యాంగిల్లో పరిశీలించినప్పుడు ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ లాంటిదో ప్రవేశం కొరకు కానీ
విదేశంలో విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పంచమాధిపతి గురువు దృష్టి చతుర్థం మీద పడటం వల్ల చాలా వరకు మీకు ఈ వైద్య వృత్తి, ఉన్నత విద్యా అవకాశాలు, దూర ప్రాంతంలో విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏదైనా ఒక స్థిరాస్తి ఒక చోట ఏమన్నా ఉంటే దాన్ని శుభ్రంగా విక్రయించి వేరే చోట ఇంకా ఖరీదైనటువంటి బాగా జనసమర్థవంతంగా ఉన్నటువంటి కమర్షియల్ ప్లేస్లో ఏదైనా స్థిరాస్తి కొనడానికి చాలా వరకు ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 4లో ఉన్నటువంటి రాహు 12ని చూస్తున్నాడు, అలాగే గురువు కూడా 12 చూస్తున్నాడు. అంటే 4, 8, 12 యాక్టివేట్ అవుతాయి. ఈ రాహు ఉండడం వలన ఏంటంటే ఇదొక రకమైనటువంటి మోక్షస్థానం, గురువు అక్కడ ఉండడం. ఇవి కొన్ని సందర్భాల్లో ఇతర కమ్యూనిటీలోకి, ఇతర మతంలోకి, ఇతర సాంప్రదాయాల్లోకి మారడానికి కూడా ఒక విధమైనటువంటి ఈ గురుచండాల యోగం లాంటిది యాక్టివేట్ అయ్యి ఈ విధంగా మత మార్పిడికో, అన్యమత వివాహాలకో, ఇంటర్ క్యాస్ట్ వివాహాలకో, ఏదైనా ఆదర్శ వివాహాలు లాంటివి పాల్గొనడానికి కూడా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఏదైనా ఓల్డేజ్ హోమ్లోనో ప్రశాంతంగా ఎక్కడైనా చివరి జీవితం గడపడానికి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎవరిని ఏమనలేం. బట్ ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మరి మీరు మీ యొక్క శేష జీవితం అనొచ్చు, ఆఫ్టర్ రిటైర్మెంట్ గడపడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతవరకు అంటే ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల అవి మీకు అర్థమవుతాయి కదా. దానికన్నా మీరు ఏదైనా హోమ్లో ప్రశాంతంగా చేరి హాయిగా ఉండడం బెటర్. గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు, రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం, సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే మానవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు, భోగాలు, వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ తనకు కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం. అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం, అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది, అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది, సంపదనిచ్చే అధికారం ఉంటుంది. బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి, అక్రమం ఉంటుందన్నమాట. ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు. అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు. అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం, చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది. అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని, భోగాల్ని, వైభోగాల్ని, అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి. అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు. అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు, లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు, అకౌంట్లు తారుమారు చేయొచ్చు. ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది. సోకాల్డ్గా అందరికీ తెలుసు, గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం, అలాగే బ్యాక్ డోర్ ద్వారా
ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా, అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి, బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది. అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే, సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణం అవుతూ ఉంటాడు. ఎవరి జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇది గొప్ప యోగం మాట. చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి. అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు. ఇంకా అందరికీ తెలుసు, రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడి యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది. పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్పదోషం లాంటి దోషం ఏర్పడింది. అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూపులో చేరడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం, ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి. అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో, ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తాయో తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. ది బెస్ట్ రెమెడీ రాహుకి ఏంటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు, మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి. అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 అంటే మనం వాడే కారు, వాడే సెల్ ఫోను, వాడే బట్టలు, నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు, ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ 1గా సరిపోతుంది. అది రాహుకి నెంబర్ 1 రెమెడీ. దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు, ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తూ ఉంటాడు, లేదంటే గోవా వెళ్తూ ఉంటాడు, క్యాసినో ఆడుతూ ఉంటాడు, జాగ్రత్తగా గమనించండి. అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి. అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా, అంటే ఎంత మనం మానేద్దామన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్తూ ఉంటాడు, కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ 2 ముందు తగ్గించుకోండి. దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు, అంటే దశ మహావిద్యలు, ప్రత్యంగర, చాలా అనేక రకాలు ఉంటాయి. బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు. ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ, కుంకుమర్చన, రాహుకాల దీపం, అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట. మంగళవారం అయితే 3 to 4:30, శుక్రవారం అయితే 10:30, 12 ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం.
మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు. అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ, హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది. అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు. గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, మీకు విద్య నేర్పిన గురువు. ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం, మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం, ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ, శనగలు కానీ, నవధాన్యాలు కానీ, గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది. అది రాహుకే కాదు, మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా, విభేదాలు ఉన్నా, వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు తులాభారంగా గోశాలలో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.